శ్రీకాళహస్తి దర్శనం తర్వాత ఏ ఇతర దేవాలయానికి ఎందుకు వెళ్ళకూడదు? తిరుమల తిరుపతి దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు శ్రీవారి దర్శనం ముగియగానే చుట్టూ ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకునేందుకు వెళ్తుంటారు. పాపనాశనం, కాణిపాకం, చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు. ఇక చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకున్న తర్వాత మరే దేవాలయానికి వెళ్ళకూడదని చెబుతారు. అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్రదాయాలలో కొనసాగుతూ వస్తుంది. అసలు శ్రీకాళహస్తి దేవాలయాన్ని ఎందుకు చివరిగా దర్శించుకోవాలి? శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరో గుడికి ఎందుకు వెళ్ళకూడదు? వెళ్తే ఏమవుతుంది? నేరుగా ఇంటికి ఎందుకు వెళ్ళాలి? వంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పంచభూతాల నిలయం ఈ విశాల విశ్వం. గాలి, నింగి, నేల, నీరు, నిప్పు అనే పంచభూతాలు, వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిశాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం. అయితే ఇక్కడి గాలి స్మరించిన తర్వాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళకూడదు అనేదే ఆచారం. ఇందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తి నయమవుతాయి. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలగుతుంది. ప్రత్యేక పూజలు చేయించుకున్న తర్వాత నేరుగా ఇంటికే చేరాలని ఇక్కడ పూజారులు చెబుతారు. కారణం, దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలోని పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ ఉండదనేది ఇక్కడ పూజారులు చెబుతున్నారు. గ్రహణాలు, శని బాధలు పరమశివుడికి ఉండవని, మిగతా అందరి దేవుళ్ళకి శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీనికి మరో ఆధారం చంద్రగ్రహణం. ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసేస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు. కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అంతేకాదు, రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడి దర్శనం చేసుకున్నాక ఇక దైవ దర్శనం అవసరం లేదన్నది నీతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.